ఇక మరి విజయలారా మీ నర్సయ్య తాత చిందగా మెల్లగా ఇగో మా మనవాడు మైపాల్ యాదవ్ను సంకలు ఎక్కించుకొని ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు పెడితే పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా ఇది ఆదిలాబాద్ జిల్లారా ఇది అడవులకే పెద్ద ఇల్లురా. సార్ కూడా వాడతాడు కానీ దేవి దాసు అమ్మా ఎసుంటోడో తెలుసా? సొంత తల్లిదండ్రులు చచ్చిపోతే అమెరికాకి వెళ్ళి వస్తలే అబ్బా కొద్దిమంది ఆ తల్లిదండ్రులను కూడా వదిలేస్తారు. కానీ అనాథ శవాలకు 120 శవాలకు దహన సంస్కారాలు చేసిన మహోన్నతుడు మన ట్రాఫిక్ కానిస్టేబుల్, ఆదిలాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సి దేవిదాస్ గారు. అడుగు ఒకసారి. ఈ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. పోలీస్ అంటే చాలా మంది మరి సివిల్ పోలీసే అనుకుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్కి విలువ ఉందా? మన సారు పోలీస్ జాబే కాదు, 120 అనాథ శవాలకు కూడా దహన సంస్కారాలు ఫ్రీగా. మామూలు వ్యక్తి. నీ తత్వమే మానవత్వము, నీ తత్వమే మానవత్వము దేవిదాసు, ఆదిలాబాదు పుణ్యము మా దేవిదాసు. సురేష్ ఏం పేరు పిరా? సురేష్. ఏ గోవు కష్టం వచ్చినా అబ్బా ముందు ఉండేది సురేష్. అంతేనా? వయసు చిన్నది, మనసు పెద్దది తాత. ఆవులకు చదటోడు ఎవడన్నా ఉన్నాడా? సకల దేవతా రూపిణి గో మహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోమాత గురించి వాడాల. జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. అని గోమాతలను ఈ పిల్లగాడు కళ్ళకు అద్దుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా. ఈయన గురించి సార్ని అడుగు, సార్ గురించి ఈయనకు అడుగు. చెప్పినగా సార్ కథ ఏందే పోలీస్ కథ? సార్ ఆదిలాబాద్ లా ఎక్కడైనా కూడా అనాథగా ఎవరన్నా చనిపోయినా, ఎవరికన్నా అన్నం దొరకకున్నా అసుండి అంత్యక్రియలు చేసి వాళ్ళకి అన్నం పెట్టి ఆదుకునే గుణం సార్. ఇప్పుడు మా జైనత్లో కూడా డ్యూటీ చేసిండు. ఎవరిని కూడా మనసు నొప్పేయకుండా, ఏ నేరస్తుని కూడా మనసు నొప్పేయకుండా మంచిగా హాయిగా ప్రశాంతంగా స్టేషన్ దొరికొచ్చి మంచి తనంతో చేసిన మనిషి. ఏ నేరస్తుని కూడా నొప్పియలే. చెప్తాత మరి ఇంత మంచి పేరు ఎట్లా వచ్చే, అసలు ఏంది ఏం కథ ఎటే సంగతి? ఇవాళ 10 రూపాయలు దానం చేయని వాళ్ళు కోటీశ్వర్లను చూసినాం. కానీ ఇవాళ రెక్కల ముక్కలు చేసుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఇక మరి కాళ్ళు గుంజంగా చెయ్యిలు నొయ్యంగా ఆ దుమ్ము ధూళి పీల్చుకుంటా ఇలా సమాజానికి సేవ చేస్తుడు ఈ దేవిదాసు. ఎటే సంగతి? పెళ్లికి పోతే తినాడు కానీ 2000 అయితే 2000, 100 అయితే 100, 500 అయితే 500, 1000 అయితే 1000 కట్నం పెట్టేస్తారు. పేరు రాపియాడు. వాళ్ళు ఉన్నారు కొందరని తెలుసుకున్నాం. కానీ ఇవాళ ఒక సామాన్య ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేసుకుంటా ఇవాళ సమాజానికి నేనున్నా, సమాజానికి పెద్ద దిక్కుగా నా వంతు సహాయంగా, నా వంతు చిన్న సహాయ సహకారాలు అందిస్తా అన్నట్టుగా ఇవాళ నువ్వు ఎంతోమంది అనాథలను ఇవాళ హక్కున చేర్చుకొని ఈ రకంగా మూత మోగిస్తున్నావు. ఎట్లా వచ్చింది నీకు ఈ ఆలోచన? మరి నీకు పశ్చే పరక ఏ రకంగా వస్తుంది? నీకు వచ్చే జీతము నీ సంసారానికి, నీ ఇల్లు, నీ పొట్ట గడవడానికే ఇది. మరి ఇంత పెద్ద కార్యక్రమం నువ్వు ఏ రకంగా ఎట్లా చేస్తున్నావు? నేను జైనత్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు 2006లో పెరంగా బ్రిడ్జి పైన నుంచి నీళ్లు వారినాయి. అయితే ఒక 3 రోజులు మొత్తం అన్ని ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అన్నట్టు. ఎక్క లారీలు అక్కడ ఆగిపోయింది. పెద్ద అంటే పురాలు వచ్చినాయి అన్నట్టు. ఇక లోడ చుట్ల మొత్తం ఆగిపోతే ఒక లారీ మీద ఉండే, లారీ మీదకి వెళ్ళి అంటే మళ్ళీ నీళ్ళు అన్నీ దిగిన తర్వాత అన్నీ మన వెహికల్ వెళ్తూ ఉంటే మన ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటే ఒకడు లారీ పై నుంచి పడి పాపం అన్ని తీసుకొని పోయినా. 3 రోజులు హాస్పిటల్ ఉంచేనా, అయినా కానీ బతకలేదు. 3 రోజుల తర్వాత చనిపోయిండు. అప్పటి నుంచి మేము అనాథ సేవలకు అంత్యక్రియలు స్టార్ట్ చేసినాం. ఇక్కడ మాది మాధవ సేవా సమితి ఆదిలాబాదు
ఇలా ఒక స్థాపించినాము 2016లో. దాని ద్వారా అనాథ శవాలకు అంత్యక్రియలు చేసుడు, మళ్ళీ ఇప్పుడు శుభకార్యాలలో ఇంత మన భోజనం అన్నం ఇంత మిగులుతే ఇంత అవన్నీ తీసుకొని మేము రైల్వే స్టేషన్, బస్ స్టాండు పంచుడు, మరి ప్రతి పండుగకు మళ్ళీ అనాథ ఆశ్రమంలో ఏ పండుగ ఉంటే ఆ పండుగకు ఏమైతే తింటామో మన ఇంట్లో ఆ వృద్ధాశ్రమంలో కానీ సాయిలింగ్లో కానీ అక్కడిక్కడ మేము రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అనాథ వాళ్ళకు భిక్షాటన చేసే వాళ్ళకు మేము వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు ఇంత చేస్తాము. చలికాలంలో ఏమో దుప్పట్ల పంపిణీ చేస్తాము. ఇప్పటి వరకు మేము 120కి పైన అనాథ సేవలకు అంత్యక్రియలు చేసినాం. మా సొంత పైసలు పెట్టుకొని చేస్తాం అన్నట్టు. మాది మానవ సేవ మాధవ సేవ సమితి ఆధ్వర్యంలో. ఒక అయిపోయింది. ఇవాళ మైపాల్ యాదవ్ని ఇవాళ సంకలేసుకొని ఇవాళ నేను నర్సయ్య తాత మీ ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇవాళ మరి మమ్మల్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది తాత? ఎందుకంటే నువ్వు సమాజం మీద అవగాహన ఉన్నోని కాబట్టి, ఈ సమాజాన్ని నువ్వు చదివినోని కాబట్టి ఇవాళ నేను నర్సయ్య తాత ఇవాళ మైపాల్ యాదవ్ మీ ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు పెట్టినందుకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా, ఒక మానవత్వం ఉన్న ఒక మనిషిగా నీకేమనిపిస్తుంది? మీలో వచ్చింది మా జన్మ ధన్యము. ఇక్కడ ఆదిలాబాద్ అడుగుపెట్టింది మైపాల్ అన్న కానీ మీరు కానీ మేము చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎట్లా? ఎందుకు? మీరు కళాకారులు కాబట్టి, మీరు సోషల్ వర్కర్ కాబట్టి ప్రజలై మొత్తం సేకరించి జనానికి ఇంకా తెలియజెప్పాలని చెప్పేసి మీరు కట్టిన వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతిదీ మీరు చూస్తూ ఉంటాం మేము ఈ యూట్యూబ్లో. అదే చాలా మంచిగా ఉంటాయి. ప్రజా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నందుకు చాలా మాకు సంతోషంగా ఉన్నది. మా పాటలు ఎట్లుంటాయి? మీ పాటలు అయితే అద్భుతంగా ఉంటాయి. మంచిగా కళాకారులు మీరు వాడే పాటలు చాలా మంచిగా ఉంటాయి. అరక చేత బట్టి అరచేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంచి సాంగ్ వాడిన్లు. దానికి ఎంతో 100 సార్లు విన్నా సార్ నేను మీ సాంగ్. ధన్యవాదములు. మీ సాంగ్ ప్రతిదీ మంచిగానే ఉంటుంది. మీరు కళాకారులుగా మీ ఎప్పుడు మేము యూట్యూబ్లో చూస్తాం. మీరు హైదరాబాద్ వచ్చినందుకు ధన్యవాదాలు. మంచి హైదరాబాద్ లో మాకు ఎవరు పువ్వు పెట్టకపోయినా ఏమి లేదు, కడుపు నిండిపోయింది. కానీ ఒక్క మాట తాత, ఇవాళ ట్రాఫిక్ కానిస్టేబుల్ కడుపు చల్లకుండా ఇవాళ అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. మా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. ఇగో ఈ పాట విన్నాడట ఇవాళ నేను నర్సయ్య తాత పాట విన్నా. ఈ పాట అద్భుతము అమోఘమని ఇలా దేవిదాసు ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ రకంగా ఆయన ఆంబాయం వెళ్ళవస్తుంది. ఇంకా కూడా కొంతమంది ఈ పిల్లగాని సేవలకు ఈయననే చూస్తాడు. ఎవరైనా వృద్ధులను ఆశ్రమాలలో జాయిన్ చేస్తాడు. అవునా పిల్ల? తెలుసుకో ఒకసారి మీరు చెప్పండి. మీరు చెప్పు, ఏంది నీ పేరేంది, నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది? లింగంపల్లి రాములు. నేను ఇటీవల ఏదో వృద్ధులు ఏదైతే రోడ్డు పైన ఉన్నటువంటి కన్న తల్లికి కూడా అన్నం పెట్టినటువంటి మూర్ఖులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులు అంటుండ్రు, పెళ్ళైన తర్వాత తరలిపోతున్నారు. బంధాలు తెంచారు, బాధ్యతలు మించారు, మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు. అన్న నీ గానామృతంగా మేము పాదాభివందనం తెలియపరుస్తున్నాం అన్న. నీ పాటలకు మేము చాలా యూట్యూబ్లో మేము విన్నాము. కానీ చాలా మంచి పాట. ఈ పొలం పండ్లు పొలం గట్టుల పైనటువంటి ఈత వేసినప్పుడు పాట చాలా అమృతంగా పాడిన రైతు పాట. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇంకోటి, నా పేరు గణేష్ యాదవ్ తాత.
వీళ్ళు నర్సయ్య తాత నరసయ్య తాతని డైలీ చూస్తా. 18 ఏళ్ళు గొర్రెలు మేపిండు. నరసయ్య తాత నేను డైలీ టీవీ చూస్తా. నీ ప్రోగ్రామ్ అమ్మా న్యూస్ వస్తావు, నీ కూడా వెయిటింగ్లు ఉంటాం మేము. డైలీ చూస్తా తాత. మీరు జనాన్ని జాగృతం చేస్తున్నారు. ఈ సమాజాన్ని జాగృతి చేసి ఒక్కడి తాత ముఖ్యంగా హైదరాబాద్లో నోట్ల కట్టలు అగ్గిపెట్టిన తాత వాళ్ళు. మన కూటికి లేదు, వాళ్ళు కోట్లకు అగ్గిపెట్టిన తాత. ఈ అవినీతి అంతం చేయాలా, ఈ లంచగొండితనాన్ని నిరూపించాలా. ఈ లంచగొండితనము అవినీతి పోతే మా అటువంటి సామాన్య జనం దగ్గర కొందర కోట్ల డబ్బు ఉంటుంది తాత. మన కష్టార్జితం, మన చెమట చుక్కలను దోచుకొని ఒక్కొక్క బిల్డింగ్లో 10 లారీల నోట్ల కట్టలు తప్పికొట్టి ఏసీబీ ఈడీలు వస్తే అగ్గిపెట్టి బయటపడుతున్న తాత. దీనికి మీ సమాధానం ఏమని చెప్పు తాత. అవినీతి పరుల మీద నువ్వు పాట వాడాలి. అవినీతి పరుల మీద మనకేమో కూటికి లేదు, వాళ్ళు కోట్లకు అగ్గి పెడుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితో లేరా, నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. ఈ అవినీతి పాడుబడ వినరా, నీ ముఖము నేలా కేసే గదరా. నువ్వు లంచం తీసుకొని అవినీతి సొమ్ముకు పాల్పడితే నువ్వు బతికినా సచిన కింద సమానమే. ఈ పిల్లగాడు మాట్లాడలేదు. చెప్పినగా ఆదిలాబాద్లో గత నీ పేరు సురేష్? నా పేరు సురేష్. ఆదిలాబాద్లో ఒక 15 సంవత్సరాల నుంచి గోవులకు సేవ చేస్తున్నాం మా టీం సభ్యులు. ఇక్కడ ఆవు అయినా చనిపోయినా, ఆవుకి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి వైద్యమైనా కూడా మా సొంత ఖర్చులతో టీం ఇప్పటిదాకా 3000 ఆవులకు అంత్యక్రియలు చేసినాం ఆదిలాబాద్. చెప్తా ఏంది ఇంకా ఎట్లా నేను టీవీ కార్యక్రమాలు నీకు ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నది తాత. మీ నరసయ్య తాత గారు, మేము ఎన్నో మీ ప్రోగ్రాంలు అటెండ్ చేస్తున్నాము. ప్రతిసారి మేము యూట్యూబ్లో వింటున్నాము. మీ సమాజానికి ఉపయోగపడే మేము పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ సంఘం నుంచి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. నేను నడుస్తున్నాను తాత మళ్ళీ.